హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్. నేను ఏషియన్ పెయింట్స్ ఫ్యూచర్స్లోని ఒక బుల్లిష్ పొజిషనల్ ట్రేడ్ అయితే తీసుకున్నాను. ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని చార్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సిన పని స్టాప్ లాస్ని ప్లేస్ చేయడం. నేనైతే ట్యూస్డే క్యాండిల్ని బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకున్నా. ట్యూస్డే హై బ్రేక్అవుట్ని ఎంటర్గా తీసుకుని ట్యూస్డే లోని నేను స్టాప్ లాస్కి ప్లాన్ చేసి ఫస్ట్ అయితే నేను స్టాప్ లాస్ ఆర్డర్ని ప్లేస్ చేస్తాను. ఎగ్జిట్ స్టాప్ లాస్ ఆర్డర్లో నేను ట్రిగ్గర్ ప్రైస్ 2876ని ప్లేస్ చేస్తున్నా అండ్ లిమిట్ ప్రైస్ 2875. అంటే నేను ఆల్మోస్ట్ 60 పాయింట్స్ నేను ఈ ట్రేడ్లో రిస్క్ చేస్తున్నాను. ఒకవేళ ఈ ట్రేడ్ కనుక నాకు అగేన్స్ట్గా వెళ్ళి నా స్టాప్ లాస్ హిట్ అయినట్టయితే నేను ఆల్మోస్ట్ 12,000 రూపీస్ లాస్ని బుక్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను 60 పాయింట్స్ రిస్క్ చేస్తున్నా కాబట్టి ఇది 1:1.5 రిస్క్ టు రివార్డ్ ట్రేడ్. సో 90 పాయింట్స్ నా టార్గెట్ ఉంటుంది. 2935 నుంచి 90 పాయింట్స్ టార్గెట్ అంటే అది మనకి 3025 వరకు వస్తుంది. సో లిమిట్ ఆర్డర్ నేను టార్గెట్ ఆర్డర్ని కూడా ప్లేస్ చేస్తున్నా 3025. ఓకే, ఇప్పుడైతే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసాము కాబట్టి ఇప్పుడు మనం చార్ట్స్ చూస్తూ అసలు నేను ఏ లాజిక్ని బేస్ చేసుకుని ఈ ట్రేడ్ని తీసుకున్నాను అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంత్లీ చార్ట్ని చూపిద్దాం అనుకుంటున్నా. మంత్లీ చార్ట్ని సెలెక్ట్ చేసినట్టయితే మనకి లాస్ట్ 2 మంత్స్ కూడా ఏషియన్ పెయింట్స్ ఒక మంచి కన్సల్టేషన్లో ఉంది. లాస్ట్ 2 మంత్స్ కూడా, ఎందుకంటే మీరు ఇక్కడ మార్చ్ మంత్ క్యాండిల్ చూసినట్టయితే ఒక గ్రీన్ కలర్ డోజీ క్యాండిల్ ఉంది. అలాగే ఏప్రిల్ మంత్ క్యాండిల్ కూడా చూసినట్టయితే మనకి మళ్ళీ ఒక గ్రీన్ కలర్ డోజీ క్యాండిల్ని చేసింది. అండ్ ఏషియన్ పెయింట్స్ లాంగ్ టర్మ్ ట్రెండ్లో చూస్తే నియర్ టు సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఒక పెద్ద క్యాండిల్ రావడానికి అయితే అవకాశం ఉంది. 2 నెలల కన్సల్టేషన్లో ఉండిపోయిన స్టాక్ అలా కంటిన్యూగా కన్సల్టేషన్లో ఉండిపోదు కదా. ఎక్కడో దగ్గర మనకి డోజీ క్యాండిల్స్ ఫామ్ చేస్తున్న స్టాక్ డెఫినెట్గా ఒక పెద్ద క్యాండిల్ని ఎయిదర్ గ్రీన్ క్యాండిల్ ఆర్ రెడ్ క్యాండిల్ని ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసినట్టయితే ఈ సపోర్ట్ బ్రేక్ చేయాలి. బట్ నియర్ టు సపోర్ట్ ప్రెజెంట్లీ సపోర్ట్ మీదే ఉన్నాం కాబట్టి నేనైతే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి మూమెంట్లోని నాకు 1:1.5 రిస్క్ టు రివార్డ్ ట్రేడ్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో నేను ఏషియన్ పెయింట్స్ని అయితే వాచ్ లిస్టులోని యాడ్ చేశాను. ఇప్పుడు మనం డైలీ చార్ట్ని చూసినట్టయితే నేను ట్యూస్డే ప్రైస్ యాక్షన్ని ఎందుకు బేస్ చేసుకున్నా అంటే ఇన్ఫాక్ట్ ట్యూస్డే కాదు, అంతకుముందు ఫ్రైడే అండ్ మండే మనకు చూసినట్టయితే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ లాగా చేసింది. బట్ స్టాక్ అయితే ట్రెండింగ్లో లేదు, సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఆ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ని పెద్దగా కన్సిడర్ చేయలేదు. మనకి ఒక కన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. అండ్ ట్యూస్డే అయితే మనకి మంచిగా ర్యాలీ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి లాస్ట్ 1 అవర్లోని 1.5 అవర్లోని ఒక మంచి కరెక్షన్ వచ్చి మనకి ఆల్మోస్ట్ ప్రీవియస్ డే హైస్ దగ్గరలో క్లోజ్ అయింది. కాబట్టి నేను ట్యూస్డే క్యాండిల్ హై బ్రేక్అవుట్ని నేను ఫర్దర్గా ర్యాలీకి ఒక కన్ఫర్మేషన్గా కన్సిడర్ చేసి హై బ్రేక్అవుట్ని ఎంట్రీగా తీసుకున్నాను. అలాగే ట్యూస్డే క్యాండిల్లోని నేను స్టాప్ లాస్గా ప్లేస్ చేశాను. ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 2:15 అవుతుంది అండ్ ట్రేడ్ అయితే ప్రజెంట్ మంచిగా ప్రాఫిట్లో ఉంది. ఏషియన్ పెయింట్స్ ఈరోజు దుమ్ము లేపుతోందనే చెప్పాలి. 2935కి ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్నింగ్ ఇప్పుడైతే ప్రజెంట్లీ 3000 దగ్గర, ఆల్మోస్ట్ 3000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన టార్గెట్ 3025, జస్ట్ 25 పాయింట్స్ దూరంలోనే ఉన్నది టార్గెట్కి. ఇంకా మార్కెట్ క్లోజ్ అవడానికి 1 అవర్ 15 మినిట్స్ ఉంది కాబట్టి టార్గెట్ ఈ రోజే అచీవ్ అవుతుందా లేదంటే టార్గెట్ కోసం మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుందా అనేది వెయిట్ చేసి చూద్దాము. ఇవాళ 3 మే ఫ్రైడే. ఏషియన్ పెయింట్స్ అయితే ప్రెజెంట్లీ ఆల్మోస్ట్ 11,000 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. ఈ ట్రేడ్లో నేను మోర్ దెన్ 14,000 రూపీస్ ప్రాఫిట్ కూడా చేశాను. నిన్నటి హై బ్రేక్ చేసిన తర్వాత ఏషియన్ పెయింట్స్ అయితే ప్రెజెంట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్స్ మనకి ఆల్మోస్ట్ 0.35% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఈ ట్రేడ్లో అయితే నేను 14,000 రూపీస్ వరకు ప్రాఫిట్ చూసా కాబట్టి ఇందులో నేను లాస్ని చూడాలనుకోవట్లేదు. సో ఈ ట్రేడ్లో నేను లాస్ చేయకూడదు అంటే నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసి అట్లీస్ట్ నా ఎంట్రీ ప్రైస్ అంటే 2935 దగ్గర ప్లేస్ చేయాలి. బట్ ఇంత ఇమీడియట్గా డే స్టార్టింగ్లోనే అంత అగ్రెసివ్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే స్టాక్లో చాలా వాలటిలిటీ ఉంటుంది. ఒక్కోసారి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత మళ్ళీ టార్గెట్ వైపు ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి నేనైతే ప్రైస్ యాక్షన్ని కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నిన్నటి డేలోని ప్రెజెంట్ అయితే నేను స్టాప్ లాస్గా పెడతాను, న్యూ స్టాప్ లాస్గా ప్లేస్ చేస్తాను. సో స్టాప్ లాస్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకున్నా. నిన్న ఫ్యూచర్స్ చేసినలో 2898 కాబట్టి ట్రిగ్గర్ ప్రైస్ 2898 ప్లేస్ చేసా అండ్ 2897 లిమిట్ ప్రైస్. ఒకవేళ ఈ కొత్త స్టాప్ లాస్ని కనుక హిట్ చేసినట్టయితే నాకు 7,000 నుంచి 8,000 మధ్యలో లాస్ వస్తుంది. ఇనీషియల్గా నేను చేసిన రిస్క్ 12,000 రూపీస్. ఆ రిస్క్ అయితే ఇప్పుడు తగ్గి ఆల్మోస్ట్ 7,000 to 8,000 వరకు వచ్చింది. బట్ నేను చెప్పినట్టుగా మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేస్తాను. ప్రైస్ యాక్షన్ని నాకు ఒకవేళ కాన్ఫిడెన్స్ లేనట్టయితే డెఫినెట్గా నేను అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గరైనా క్లోజ్ అవుతా. కానీ ఈ ట్రేడ్లోని మోస్ట్లీ నేను లాస్కి ఎగ్జిట్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ప్లేస్ చేసిన స్టాప్ లాస్ ఆర్డర్ ఏంటంటే జస్ట్ ఫర్ సేఫ్టీ పర్పస్. ఫ్రెండ్స్, ఏషియన్ పెయింట్స్ అయితే మళ్ళీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అండ్ ఈ రోజు చేసిన హైని కూడా బ్రేక్అవుట్ చేసింది, అంటే ఒక న్యూ హై చేసింది. కాబట్టి ఇప్పుడు నేను నా స్టాప్ లాస్ని ఇంకా షిఫ్ట్ చేసి ముందుకు తీసుకొస్తాను. ఇన్ఫాక్ట్ 2935 పెడితే అది బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆల్మోస్ట్ 15,000 రూపీస్ నేను ప్రాఫిట్ చూస్తున్నాను. ఈ ట్రేడ్లో నా టార్గెట్ 18,000 రూపీస్, అంటే టార్గెట్కి చాలా దగ్గరలోకి వచ్చేసాము. కాబట్టి ఇప్పుడు ఈవెన్ బ్రేక్ ఈవెన్కే కాదు ఎంతో కొంత ప్రాఫిట్గా ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో నేనైతే ఇప్పుడు నా స్టాప్ లాస్ని చేంజ్ చేసి ఈ రోజు లోకి నేను స్టాప్ లాస్ని అయితే పెడదాం అనుకుంటున్నాను. అంటే ఈ రోజు చేసిన డేలో ఉంది కదా 2980, దీన్ని నేను న్యూ స్టాప్ లాస్గా ప్లేస్ చేద్దాం డిసైడ్ అయ్యా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఆర్డర్స్లో ఉన్న స్టాప్ లాస్ ఆర్డర్ని మాడిఫై చేస్తాను. 2898 నుంచి మాడిఫై చేసి 2980 లో చేసిన కాబట్టి నేను 2979ని ప్లేస్ చేస్తున్నా ట్రిగ్గర్ ప్రైస్ అండ్ లిమిట్ ప్రైస్ 2978.
అంటే ఒకవేళ ఈరోజు లోన్ కనుక బ్రేక్ చేసి న్యూలో చేసినట్టయితే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి నేను ఎంతో కొంత ప్రాఫిట్కి ఎగ్జిట్ అవుతా. అంటే 2935 దగ్గర నేను బై చేసిన ఫ్యూచర్స్ని 2978 కనుక ఎగ్జిట్ అయినట్టయితే ఆల్మోస్ట్ 8000 రూపీస్ వరకు ట్రేడ్లో అయితే ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా బులిష్నెస్ని కంటిన్యూ చేసినట్టయితే 3025 టార్గెట్ అయితే దగ్గరలోనే ఉంది. పెద్ద కష్టమేం కాదు ఈరోజు అచీవ్ చేయడం. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఫైనలీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయి 8700 రూపీస్ ప్రాఫిట్కి ఎగ్జిట్ అయిపోయాము. ఈ ట్రేడ్ అయితే టార్గెట్ని హిట్ చేయలేదు. నా టార్గెట్ 3025, కానీ ఇది చేసిన హై 3021. చాలా దగ్గరగా వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యింది. సో ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి మన ఎగ్జిట్ అయిన తర్వాత ఇది ఇంకా ఫర్దర్గా ఫాలో అవుతుందా, లేదంటే ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ టార్గెట్ వైపు వెళ్తుందా అనేది డెఫినెట్లీ మనమైతే ప్రెడిక్ట్ చేయలేము. బట్ ట్రేడ్లోనైతే చూపించాల్సినంత పేషెన్స్ చూపించినట్టే మంచి ప్రాఫిట్ చూసిన తర్వాత దాన్ని మళ్ళీ లూజింగ్ ట్రేడ్గా కన్వర్ట్ చేయకూడదు. అలాగే నియర్ టు టార్గెట్ వరకు వెళ్ళాక రివర్స్ అవుతున్నప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్కి ఎగ్జిట్ అవ్వడం అనేది కూడా మంచి డెసిషనే. ఇప్పుడు స్టాప్ లాస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి టార్గెట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి మర్చిపోకుండా. ఓకే, టార్గెట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసేసాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ట్రేడ్ రికార్డింగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.